సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా హిందువుల ఐక్యత చాటడానికై ప్రతి ఇంటిపై కాషాయం జెండా ఎగురవేయాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో మన హిందువుల ఐక్యత చాటేందుకు ప్రతి ఇంటికి కాషాయ జెండాను ఉచితంగా ఇస్తున్నామని, అన్ని మతాల కంటే హైందవ మతం గొప్పదని అన్నారు. హిందూ ధర్మం పట్ల చిన్న వయసు నుండే అవగాహన తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించి దేవుళ్లను పూజించాలని సూచించారు. మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ శ్రీరాముని ఫోటోతో కూడిన జెండాను ఉచితంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఉగాది పండుగ రోజు ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయాలని కోరారు. జెండాను ఇంటిపై కట్టుకోవడంలో ఎవరికైనా ఇబ్బంది కలిగినచో మా వాలంటీర్లు వచ్చి జెండాను కట్టి వెళ్తారని చెప్పారు. సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి టెంపుల్ వద్ద మన యొక్క హిందూ ధర్మానికి సూచిక అయినటువంటి ధర్మధ్వజాన్ని, హిందూ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ రోజున మన సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి ఇంటిపై ఈ యొక్క కాషాయపు జెండా ఎగరేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ యొక్క జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉగాది ఎల్లుండి ఆదివారం రోజున ఉగాది పండుగ ఉంది కాబట్టి ప్రతి ఇంటిపై ఈ జెండా కాషాయపు జెండా ఉండాలని, ప్రతి ఒక్క ఈ సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి దుకాణంపై ప్రతి ఇంటిపై జెండా కట్టే విధంగా చూస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ జెండాలు ఇంటింటికి రావడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించి జెండాను వారి యొక్క ఇంటిపై కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరికైనా వీలు కాని పక్షంలో మేమే జెండా ఇంటిపై కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశము హిందూ సాంప్రదాయము, హిందూ దేశము కాబట్టి మన హిందువుల అందరం ఐకమత్యంతో ఉండవలసిందే. కాబట్టి ఈ యొక్క జెండాను మనం ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. జై సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సామాజికవేత్త శ్రీ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ గారు ప్రతి ఇంటిపైన కాషాయం జెండా ఉండాలి, ప్రతి ఒక్కరికి రాముని ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతో ఈ యొక్క జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడమే కాకుండా మీరు ప్రతి ఒక్క ఇంటిపైన ఈ జెండా కట్టుకొని మీ యొక్క రామభక్తిని, మీ యొక్క హనుమాన్ భక్తిని, మీ యొక్క హిందుత్వాన్ని, మీ యొక్క హైందవతనాన్ని చాటి చెప్పాలని చెప్పి, హిందువులమంతా ఒకటే హిందూ దేశంలో హిందువులంతా ఐక్యత చాటుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు గిట్ట ఒక దెబ్బన ఈ జెండాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మాకు సమాచారం అందిస్తే మేము మీ ఇంటి వద్దకు వచ్చి, మీ ఇంటి వద్ద మా వాలంటీర్స్ కానీ మేము కానీ స్వయంగా వచ్చి మీ ఇంటి మీద జెండా కడతాం. కాబట్టి ఈ ఉగాది పండుగ అందరూ కాషాయమయం చేద్దాం, సుల్తానాబాద్లో కాషాయ జెండాని ఎగరవేద్దాం.